వీధి కుక్కల బారి నుంచి తమ ప్రాణాలు కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు చిన్నారులు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కొంపల్లిలో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ చిన్నపిల్లలు పెద్దలపై దాడులు చేస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్లపై చర్యలు తీసుకోవాలంటూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ అంకుల్ పట్టించుకోవాలి. నార్త్ నుంచి చిన్నపిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళతోని నేను మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. స్కూల్కి తీసుకెళ్తుంటే గరిచింది, తర్వాత నన్ను ఒక రోజు గరిచింది, మా అపార్ట్మెంట్ సెల్లర్లోకి వచ్చి గరిచింది. మున్సిపల్ కమిషనర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. 2 సార్లు కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకుంటలేరు. అందుకే ఇంకా మరి మేము ఎట్లా ఉండాలా పోవాలా అని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాం. కాపాడండి, ఈ వీధి కుక్కలు 1 కాదు 2 కాదు 200 పైన ఉన్నాయి కుక్కలు. పిల్లలు బయటకు పంపించాలంటే ప్రాబ్లం అవుతుంది. ఆడుకోవడానికి వాళ్ళని ఇంట్లో ఎంతసేపు అని ఉంచుతారు. ఏం రెస్పాన్స్ లేదు, అధికారుల నుంచి ఏం రెస్పాన్స్ లేదు. అందుకే ఇక్కడికి వచ్చినాను. అప్పుడు నేను హాస్పిటల్లో ఇంజెక్షన్ వేసింది. మా మమ్మీని కూడా కరిచింది. కన్నీళ్ళు అంతా కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే కుక్కలు కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అది నేను కూడా ఆడుకుంటున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కూడా కరిచేస్తున్నాయి. ఇంట్లోకి వెళ్ళి మమ్మీకి చెప్తున్నా కుక్కలు కరుస్తున్నాయి.